పద్మశాలి కుల బాంధవులకు నమస్తే. నేను మీ వాసా లక్ష్మణ. కుల బాంధవులారా, ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి. ఇప్పుడు మనము మన పద్మశాలి సమాజం గురించి ఆలోచించకపోతే ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా సరే మన పద్మశాలి సమాజానికి తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదం ఉంది కుల బాంధవులారా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ లెక్కలు చెప్పేసినట్టే. వాస్తవానికి ఆ లెక్కలు మొత్తం తప్పు దొరకని అంత బోకసే. ఇప్పుడు మన పద్మశాలి సమాజం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన పద్మశాలి జనాభా ఉన్నదానికంటే తక్కువ చూపించింది. ఈ తక్కువ చేసి చూపించడం వల్ల మన పద్మశాలి సమాజానికి తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఎందుకంటే మేమెంతో మాకంత వాటా కావాలని కొట్లాడుతున్నాం. మన జనాభా ఎంత ఉందో మనకు అంతే వాటా కావాలి, మా పద్మశాలి సమాజానికి జనాభా ప్రతిపాదికన అన్ని హక్కులు కావాలని కొట్లాడుతున్నాం. మరి ఇలా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ జనాభా ఊహించింది. ఈ తక్కువ జనాభా ఊహించడం వల్ల మనకు రాజకీయ వాటా విషయాలు కావచ్చు, మన పిల్లల ఆ విద్యా అవకాశాల విషయంలో కావచ్చు, ఉద్యోగ అవకాశాల విషయంలో కావచ్చు, ఉపాధి అవకాశాల విషయంలో కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతీ కాడ మన పద్మశాలి సమాజానికి తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి కుల బాంధవులు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఈ రాజకీయాలకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ఒక చులకన భావం మన పైన ఉంది. మన మంచితనం, మన బుద్ధిమంతుల తత్వం వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, పద్మశాలులు ఎంత తక్కువ ఇచ్చినా సరే, వీళ్ళు ఏం చేసినా సరే, వీళ్ళు ఏం సప్పుడే కూకుంటారనే విధంగానే ప్రభుత్వ తీరు కనిపిస్తుందేమో నాకు అనిపిస్తుంది. కాబట్టి మనము ఒక్కసారి మన ఐక్యతను, మన బలాన్ని చూపించే ప్రయత్నం చేద్దాం. మన జనాభా ఎంతో మనం చెప్పాలి లెక్కలు, ప్రభుత్వం కాదు చెప్పడం. ఇక మన పద్మశాలి జనాభా లెక్కలు ప్రభుత్వం కాదు ఎప్పుడు మనం చెప్పుకుందాం. కొద్దిమేర మొత్తం కాకుండా సరే కొద్దిమేర మనం చెప్పుకుందాం. ఇట్లారా నేనేమంటున్నాను కుల బాంధవులారా, మనము ఇప్పుడు ఎందుకంటే ఇది చాలా నేను ఈరోజు దాదాపు ఆల్మోస్ట్ 2 లైవ్లు పెట్టిన పద్మశాలి జిఎస్టీలో టోటల్లీ నేను కాల్కులేషన్ చేస్తూ పోతుంటే ఏమవుతుంది, ప్రతి కాడ నష్టం జరిగే ప్రమాదం ఉన్నది. రాజకీయ అవకాశాలు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ నేత పరిశ్రమ విషయాలు కావచ్చు, ప్రతి చోట మన పద్మశాలి సమాజానికి తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం మన బలాన్ని చూపిద్దాం, మనం మన ఐక్యతను చూపిద్దాం. మనం మన బలాన్ని చూపించడం అంటే రోడ్లకి ధర్నాలు చేయడము, రాస్తారోకోలు చేయడం కాదు. మీరు అక్కనే ఉండు, నేను ఇక్కడే ఉంటా. ఈ వీడియో ద్వారా ఒక బలమైన సంకేతం తీసుకెళ్దాం. ప్రతి పద్మశాలి కుల బాంధవుడు నేను ఒకటే కోరుకుంటున్నా, కుల బాంధవులారా ఒకటే కోరుకుంటున్నా. ఇప్పటికే మన సమాజం పట్ల ఒక నీచమైన ఆలోచన ఉన్నది. వీళ్ళేకం గారు వీళ్ళు ఏం చేయరు మన అనేటువంటి ఒక నీచమైన ఆలోచన మనపై ఉంది. కాబట్టి ఒక్కసారి ఒక పద్మశాలి బిడ్డగా మన సమాజం కోసం ఒక బలమైన సంకేతం ఇస్తూ ఈ వీడియో మీద రాగానే మేము సైతం పద్మశాలి సమాజం కోసం అంటూ వీడియో వెంటనే లైక్ కొట్టి షేర్ చేయడం సరిపోతుంది కుల బాంధవులు. ఈ వీడియో కనుక ఎక్కువ మంది పద్మశాలకు రీచ్ అయినప్పుడు, ఎక్కువ మంది పద్మశాలు లైక్ కొట్టినప్పుడు, ఎక్కువ మంది పద్మశాలు జై పద్మశాలను కామెంట్ చేసినప్పుడు ప్రభుత్వానికి ఒక సంకేతం వెళ్తుంది, ఒక బలమైన సంకేతం వెళ్తుంది. ఓహో, పద్మశాలు ఏకమవుతున్నారు. బాంధవులారా, మీకు వచ్చే నష్టం లేదు, నాకు వచ్చే లాభం లేదు, కానీ ఒక బలమైన సంకేతం తీసుకెళ్దాం. మేము సైతం పద్మశాలి సమాజం కోసం అంటూ ఈ వీడియో మీద రాగానే వెంటనే ఒక లైక్ కొట్టి జై పద్మశాలిని కామెంట్ చేస్తూ మరో పద్మశాలి కుల బాంధవులు షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మంది పద్మశాలి కుల బాంధవులు రీచ్ కావడం వల్ల మన ఐక్యతను, మన బలాన్ని చూపించడం అవుతుంది. కుల బాంధవులరా, ఈ ఒక్క పని చేద్దాం కుల బాంధవులరా. దయచేసి ప్రతి పద్మశాలి కుల బాంధవుడు ఖచ్చితంగా ఈ వీడియో రాగానే ఒక లైక్ కొట్టి షేర్ చేసి పద్మశాలి ఐక్యతను, పద్మశాలి పౌరుషాన్ని, పద్మశాలి బలాన్ని చూపిస్తారని ప్రతి పద్మశాలి మిత్రుని పేరున వేడుకుంటూ జై పద్మశాలి కుల బాంధవులారా 1 to 1 షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోను ప్రతిపక్షాలు చూస్తాయి, ప్రభుత్వం చూస్తాయి, సమాజం చూస్తాయి. ఏందిరా వీళ్ళ కోసం మాట్లాడుకున్న వీడియో వీళ్ళు షేర్ చేస్తలేరు అప్పుడు ఒక నీచమైన ఆలోచన వచ్చి ఇక పోతూ మన జనాభాని ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి మనం బలమైన సంకేతం తీసుకెళ్దాం. జై పద్మశాలి.